హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో వచ్చి మ్యాంగో ఫలూదా అండి. మ్యాంగోస్తో జెల్లీస్, జ్యూసెస్ ఇలా డిఫరెంట్ టైప్ రెసిపీస్ని చేసే ఉంటారు. కానీ ఎవరైనా సరే మ్యాంగోతో ఫలూదా చేయకపోతే ఈసారి ఈ వీడియో చూసి ట్రై చేసేయండి. దానికంటే ముందు ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో మీకే ఫస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదు. ఫస్ట్ మనం మంచి బంగిరిమిల్లి మామిడికాయని తీసుకోవాలండి. ఆ బంగిరిమిల్లి మామిడికాయని తీసుకుని పైన ఉన్న తొక్కంతా చెక్కేయాలి. అలా చెక్కేసిన తర్వాత ఆ మామిడికాయ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసిన మామిడికాయ ముక్కలను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలండి. ఒక పార్ట్ వచ్చి ఫలూదాలో యాడ్ చేస్తాము, ఇంకొక పార్ట్ మిక్సీ పట్టి గుజ్జులా తయారు చేసుకోవాలి. పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని మరిగించాలి. మనకు మార్కెట్లో ఫలూదా సేమియాని అవైలబుల్లో ఉంటుంది. దానిని తీసుకొని ఈ ఫలూదాలో యూజ్ చేయొచ్చు. అందరికీ అది కుదరదు కాబట్టి నేను ఇక్కడ నార్మల్ సేమియాని యూజ్ చేస్తున్నానండి. ఇలా పలుకుగా ఉన్నప్పుడే సేమియాని దించేసి స్టెయినర్లో వేసుకోవాలి. ఇక్కడ చల్లటి వాటర్ని పైనుండి యాడ్ చేయాలండి. అలా యాడ్ చేయడం వల్ల సేమియా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పాలను మరిగించి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి. ఇందులో ఒక 1/2 కప్పు లేదా కప్ వరకు షుగర్ని ఇందులో వేసుకుని కరిగించి పక్కన పెట్టాలి. ఇలాగా సబ్జా గింజలను కూడా నానబెట్టుకోవాలండి ముందుగానే. తర్వాత మ్యాంగో పీసెస్, మనకి మ్యాంగో గుజ్జు ఉంది కదండి, దానిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఐస్ క్యూబ్స్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. అంటే మనం ఇన్స్టెంట్గా తాగేవాలంటే ఇక్కడ ఐస్ క్యూబ్స్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే రోజ్ సిరప్ అండ్ డ్రై ఫ్రూట్స్, tutti frutti ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. మీ దగ్గర ఏముంటే వాటిని యూజ్ చేయొచ్చు. ఒక గ్లాస్ తీసుకొని అందులో 1 స్పూన్ సబ్జా గింజలు, 1 స్పూన్ మ్యాంగో పీసెస్, ఇంకొక స్పూన్ సేమియా, ఇందులోనే 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ రోజ్ సిరప్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని తర్వాత మ్యాంగో గుజ్జు, సేమియా అండ్ ఇక్కడ బటర్ స్కాచ్ లేదా వెనిలా ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్, మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే ఆ ఐస్ క్రీమ్ యూజ్ చేయొచ్చండి. దీనిని డ్రై ఫ్రూట్స్, tutti fruities డెకరేషన్ చేసి చల్లటి పాలతో ఈ గ్లాస్ అంతా నింపేయాలండి. నింపేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిని నేను ఇక్కడ వెనిలా ఐస్ క్రీమ్తో కూడా నేను చేశానండి. ఫ్రెండ్స్, మీకు ఈ ఫలూదాస్ నచ్చాయా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. ఒకసారి ఈ మ్యాంగో ఫలూదాని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. మీ సలహాలు, మీ సూచనలు నాకు తెలియచేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.